జీవి మాల్ దసరా శతధార మీరే ఘనతార. ఎంత కొంటే అంత ఉచితంగా పొందండి. గంట గంటకి జరిగే డ్రా. రోజు 9 లక్కీ డ్రాలు 9 రోజుల పాటు. మిల్ స్టోన్ సారీ 250 రూపాయలు. మాన్సూన్ స్పెషల్ సారీ 350 రూపాయలు. 2 వందన టిష్యూ పట్టు సారీస్ 2999 రూపాయలు. 2 స్ట్రైట్ కట్ కుర్తీస్ 499 రూపాయలు. 3 నైటీస్ 499 రూపాయలు. 4 కిడ్స్ షర్ట్స్ 999 రూపాయలు. 4 కాటన్ ఫ్రాక్స్ 499 రూపాయలు. 2 జీన్స్ 1299 రూపాయలు. 2 సెమీ లెనిన్స్ 1499 రూపాయలు. జీవి మాల్ షాప్ అండ్ సెలబ్రేట్ ఆర్ఆర్ పేట ఏలూరు. వినమ్రంగా ఆహ్వానిస్తున్నాం సార్. జరుగుతుంది సార్ ఈ క్యాంపెయిన్. సార్ ని కూడా వేదిక హోస్ట్ మహాలక్ష్మి గారిని డయాస్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం మేడం. అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు శ్రీ నరేంద్ర మోడీ గారు మనకు అనునిత్యం మనం కొనేటువంటి వస్తువుల్లో అందరినీ కూడా వీధి వీధికి గుమ్మానికి కూడా తీసుకెళ్లాలని కోరుకుంటూ అలాగే కమిషనర్ గారికి, ఎల్డిఎం గారికి, వెండింగ్ కమిటీ మెంబర్స్ కి, అలాగే వెండర్స్ కి, అలాగే ఏలూరు పిఎం స్వామి పథకం క్రింద ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి అండి. సో స్ట్రీట్ వెండర్స్ అంటే అసలు ఎవరు? వాళ్ళందరూ కూడా వీధి విక్రయదారులు. తోపుడు అంటే నెత్తిన పెట్టుకుని అమ్ముకుంటా ఉంటారు. రోడ్ సైడ్ వెండింగ్ చేసుకునే ప్రతి ఒక్కరు కూడా స్ట్రీట్ వెండర్స్. 3వ విడత సేమ్ 50,000. సో ఇందులో ఏంటంటే యూజ్ చేసుకోవడానికి ఉండదు, మీ వ్యాపారాన్ని డెవలప్ చేసుకోవడానికి. ఆ 15,000 లిమిట్ లో 5,000, 10,000, 5,000 వాళ్ళు తీసుకుని ఉండాలి. అలా రీపేమెంట్ చేస్తూనే ఉండాలి. విదిన్ 40 days. 40 days వరకు ఇంట్రెస్ట్ ఉండదు. బట్ విదిన్ 1 month టోటల్ అమౌంట్ కట్టేవాళ్ళు. ఒకవేళ 10,000 వాళ్ళు విత్డ్రా చేస్తే, షాపింగ్ చేస్తే ఈ 10,000 వాళ్ళు కట్టాలి. బట్ లిమిట్ అయితే మారుతుంది. లిమిట్ మళ్ళీ నెక్స్ట్ ఎలిజిబిలిటీ ప్రకారం మారుతుంది సార్. అంతే సార్. 10,000 లేదు మరి అదే నేను క్లారిటీ చేస్తే లిమిట్ ఫిక్స్ అయ్యింది సార్. కరెక్ట్ ఇచ్చినట్టు లిమిట్ ఉంటుంది సార్. ఇది వరకు రీపేమెంట్ చేసిన విధానాన్ని బట్టి మీరు ఇచ్చేస్తారు క్రెడిట్ కార్డ్. అది 10,000 వరకు, 20,000 వరకు, 30,000 వరకు ఇచ్చేస్తారు. మీకు ఒకసారి ఇచ్చేస్తారు. ఆ లిమిట్ వాడుకోవచ్చు సార్. లిమిట్ వాడుకుని 50 రోజుల్లో కట్టేస్తారు. ఆవిడేమంటుందంటే 10,000 వాడుకుని కరెక్ట్ గా కడితే 20,000, 20,000 కరెక్ట్ గా కడితే 30,000 అన్నారు. శాంక్షన్ చేసాం. సో శాంక్షన్ పర్సెంటేజ్ ఉంది సార్. ఈ స్కీమ్ లో ఫిట్ అవుతుంది. మీకు 50,000 కావాలంటే సార్ అన్నట్టు ఫస్ట్ 10,000 తీసుకొని కట్టేసండి. మళ్ళీ ఏలూరు కార్పొరేషన్ లో 6,200 మందికి మరి శాంక్షన్ చేయడం జరిగింది. అవన్నీ కూడా మరి బ్యాంకర్స్ మీ అందరికీ కూడా వారి కారణాల వల్ల, ఈ కోవిడ్ ప్రభావం వల్ల మరి ఆ యాజమాన్యం వారు ఆ పరిశ్రమలను నడపలేక మరి వాటిని మరి తప్పక మరి క్లోజ్ చేయాల్సి వచ్చిన పరిస్థితి. అప్పటి నుంచే మరి ఏలూరు నగరంలో మరి ఎక్కడ చూసినా కానీ రోడ్డు మీద ఈ చిరు వ్యాపారస్తులు ఎక్కువైనాయి. మరి గౌరవ శాసనసభ్యులు వారు, అట్లాగే గౌరవ కలెక్టర్ గారు, మరి గౌరవ మేయర్ గారు అందరూ కూడా ఆలోచన చేసి మరి వీళ్ళు ఉపాధిని కోల్పోయారు. సరే వీళ్ళు ఎక్కడైనా కానీ ఏలూరులో ఖాళీగా ఉన్న చోట వీళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు. ప్రతి స్ట్రీట్లో కూడా కిళ్ళి కొట్లు పెట్టుకోవడం, బడ్డీ కొట్లు పెట్టుకోవడం, అట్లాగే రోడ్డు మీద ఇంట్లో ఉన్నటువంటి పెద్దవారు మరి కొబ్బరికాయలు కానివ్వండి, ఇతర ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళు చేస్తున్నటువంటి ఆ పని ఇంకొంచెం బాగా అభివృద్ధి చెందాలని చెప్పేసి వాళ్ళందరికీ కూడా లోన్స్ ఇవ్వాలని చెప్పి ఆలోచన చేసి గౌరవ శాసనసభ్యులు వారు మరి గవర్నమెంట్లో కూడా మాట్లాడి, మరి బ్యాంకర్స్తో మాట్లాడి మీ అందరికీ కూడా లోన్లు ఇప్పించేటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసి మీ అందరితో కూడా మరి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసి మీ అందరికీ కూడా ఈ విధి విధానాలు చెప్పి మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పేసి మరి గౌరవ శాసనసభ్యుల వారి ఆకాంక్ష. మీరందరూ కూడా బ్యాంకర్స్ ఎలా ఉంటాయంటే మనం తీసుకున్న డబ్బులు సక్రమంగా టయానికి కడితే ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి. టయానికి మీరు మరి బ్యాంక్ దగ్గర తీసుకున్నటువంటి లోన్ని సక్రమంగా మీరు కట్టినట్లయితే వాళ్ళే పెంచుకుంటూ వెళ్తారు. ఇదిగోండి మీరు చూడండి, మా ట్రాక్ రికార్డ్ చూడండి, మేము 10,000 తీసుకున్నాం, కట్టాం, మాకు రాయితీ, వడ్డీ రాయితీ కూడా వచ్చింది. మీరు తీసుకునేటప్పుడు 10% ఉంటుంది.
అది మీరు బాగా సక్రమంగా కడితే 7% డిస్కౌంట్ కూడా వచ్చి 4% అంటే మ్యాక్సిమం 30 పైసలు రూపాయి ఉంటుంది. మరి అట్లాగే మీరు క్యూఆర్ కోడ్తో యూజ్ చేసుకుంటే మరి నెలకు 100 రూపాయలు ఖర్చు వస్తుందని అంటున్నారు. మరి అట్లాగే ఈ క్రెడిట్ కార్డు 50,000 రూపాయల వరకు కూడా లిమిట్ ఉన్నది. మరి అది కూడా మీరు ఒక 50 రోజుల లోపే మీరు రీపే చేస్తే దానికి ఇంట్రెస్ట్ కూడా పడతలేదు. మరి ఆ కార్డులో మీరు కార్డును ఉపయోగించుకొని మీ అవసరాలు తీర్చుకొని మరి అట్లాగే మళ్ళీ వెంటనే కూడా రీపేమెంట్ చేసినట్టయితే ఆ బ్యాంకర్స్ మీకు మళ్ళీ ఎక్కువగా లోన్లు ఇవ్వడానికి వాళ్ళు ముందుకు వస్తారు. మరి దీని తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే మీకు ఇప్పుడు 50,000 రూపాయల వరకు ఈ స్కీమ్ ద్వారా. సో మీరందరూ కూడా సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి, మీ కుటుంబం ఆనందంగా ఉండాలి, మీ పిల్లలు బాగా చదువుకోవాలి. మీ అవసరాలన్నీ మేము ఏలూరు నగర పాలక సంస్థ తరఫున మీకు కావాల్సినటువంటి, మీరు అనుకుంటారు పొద్దున్నే లేస్తున్నాము బయటకు వచ్చి మనం వ్యాపారం చేసుకుని ఇంటికి పడుకుంటున్నామని కాదు. మీరు తెల్లారులు వేసే వాటికి ఏలూరు నగర పాలక సంస్థలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఉద్యోగస్తుడు కూడా మీ ఇంట్లోంచి చెత్త బయటికి తీసుకెళ్తున్నాడు, మీ రోడ్లు ఊడుస్తున్నాడు. మీ ఇంటి ముందుల మీరు వ్యాపారానికి స్పీడ్గా మీ బండి మీద, మీరు సైకిల్ మీద, ఆటో మీద వెళ్ళడానికి రోడ్లు ఎక్కడా కూడా గతుకులు లేకుండా ఇవన్నీ కూడా చక్కగా చేస్తున్నారు. మీ పిల్లలు స్కూల్కి వెళ్ళే టయానికి మీ అందరికీ కూడా పొద్దున సాయంత్రం 2 పూట్ల డ్రింకింగ్ వాటర్ ప్యూరిఫై చేసినటువంటి మంచినీళ్ళు ఇస్తున్నాం మేము. మీకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలన్నీ కూడా ఏలూరు కార్పొరేషను గౌరవ శాసనసభ్యుల వారి ఆదేశాల మేరకు మీ అందరికీ కూడా అందుతున్నాయి. రాష్ట్రంలో ఎక్కడా కూడా మండు వేసవకాలంలో కూడా 2 పూట్ల ప్యూరిఫై చేసినటువంటి డ్రింకింగ్ వాటర్ సప్లై చేసినటువంటి పరిస్థితి ఎక్కడా లేదు. సాయంత్రం 6 అయితే మీకు లైట్లు ఎదుగుతున్నాయి మీ ఇంటి ముందర, తెల్లారి వరకు వీధి లైట్లు ఉంటున్నాయి. ఇవన్నీ కూడా మీకు కావాల్సినటువంటి చిన్న చిన్న మౌలిక సదుపాయాలన్నీ మేము ఏర్పాటు చేస్తున్నాం. మీకు ఎటువంటి ఇబ్బంది రాకూడదు, కష్టం రాకూడదు అని చెప్పి ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. నగరపాలక సంస్థ మనం ఏం చేస్తుంది, మనకి ఏ ఫెసిలిటీస్ ఇస్తున్నాయి, మనం ఏ రకంగా నడుచుకోవాలి, మనం చక్కగా వ్యాపారం చేసుకొని క్రమశిక్షణగా బ్యాంకులో తీసుకున్నటువంటి లోన్ బ్యాంకులో కట్టేసి మన పిల్లల్ని బాగా చదివించినట్లయితే వాళ్ళు ప్రయోజకులు అయ్యి మీ అందరికీ కూడా ఆసరాగా నిలబడతారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా వ్యాపారం బాగా చేసి బాగా అభివృద్ధిలోకి రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరింత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి గౌరవ శాసనసభ్యుల వారికి మరొకసారి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ ఏలూరు నగరపాలక సంస్థ చేస్తున్న ఫోన్ నెంబర్ల అప్డేట్ కాకపోతే మీరు వాడే ఫోన్ నెంబర్ ఒకటి, మీరు మాకు ఇచ్చిన ఫోన్ నెంబర్ ఒకటి ఉంటుంది. దానివల్ల మీరు నెలకి ఏదైతే 100 రూపాయలు పడతాయి అన్నారో అవి పడకపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి ఆ ఫోన్ నెంబర్ కూడా అప్డేట్ చేసుకునే అవకాశం కల్పించారు, అది కూడా చేసుకోండి. తర్వాత ఫుడ్ వ్యాపారం చేసే వాళ్ళు ఎవరైనా ఫసాయి లైసెన్స్ FSSAI అని ఉంటుంది, దాని లైసెన్స్ తీసుకోవాలంటే తప్పనిసరిగా ఆ లైసెన్స్ కూడా తీసుకోండి. దానికి కూడా మా తరఫున మీకు సహాయ సహకారాలు, సలహాలు, సూచనలు ఏమైనా కావాలంటే ఏర్పాటు చేస్తామండి. మీకు అందరికీ అన్ని విషయాలు కూలంకషంగా చర్చించారు కాబట్టి నేను ఎక్కువ మాట్లాడట్లేదు, ఎక్కువ సమయం వృధా చేయదలుచుకోలేదు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ అదందరికీ కూడా ఉపయోగపడేటట్టు. ఎందుకంటే చాలా మంది 5,000 రూపాయలు దొరక కూడా STD వ్యాపారాలకి, ఎందుకంటే తెల్లారు లెగిస్తే నేను అన్ని చూస్తాను. మీరు తీసుకునేది ఎలా ఉంటుందంటే అవతలోడు చీటీ పుస్తకం తీసుకుని వచ్చి 10 రూపాయలు వడ్డీ అంటాడు, ఎంత అయినా తెలియదు. ఆ 10 రూపాయల వడ్డీ కూడా అడుగునిచ్చేసి 5,000కి 500 మినహాయించేస్తాడు, రోజు 50 రూపాయలు కట్టమంటాడు మిమ్మల్ని. మీరు అందరూ కూడా తీసుకుంటుంటారు. మీకు కావాల్సింది ముందు ఇమీడియట్ గా 5,000కి క్యాష్ 4,500 ఇచ్చేస్తున్నాడు కాబట్టి మాకు కావాలి తీసేసుకున్నాం, అంతేనా? చాలా మంది చేసేది అదే పని. మీరు దాంట్లో నుంచి బయటికి రావడానికే ఈ స్కీమ్ పెట్టారు. దీన్ని ఎవరైతే చిన్నగా మీరు అందరికీ కూడా ఏదైతే హామీ లేకుండా అప్పు కావాలని అనుకుంటారో, మీరు ఆ నోటు పెడితే కానీ చెక్ పెడితే కానీ ఎవరి పరిస్థితుల్లో ఇప్పుడు మీ అందరికీ కూడా 15,000 రూపాయలు, 25,000 రూపాయలు, 50,000 ఏ విధంగా అయితే వస్తున్నారు దాన్ని ఉపయోగించుకుని మీరు ఆ వడ్డీలు బారి పడుకోకుండా ఉండటం కోసం ఈ స్కీమ్ చాలా ఉపయోగపడతాయి. ఎవరైతే ఉన్నారో ఆ 15,000 రూపాయల్లో ఏదో ఒక వ్యాపారం చేస్తున్నా ఆ వ్యాపారానికి తగ్గట్టుగా, ఎందుకంటే ఆ వ్యాపారం కంటిన్యూషన్ చేసినా సీజనల్ బిజినెస్ ఉంటాయి. ఒకవేళ ఫ్రూట్స్ బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు, ఒక్కొక్క రకంలో ఒక్కొక్క రకం కదా, ఏ కాలానికి ఆ కాలం అనుకూలంగా చేసుకుంటే మీ అందరికీ కూడా ఉపయోగపడుతుంది. దాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ స్కీమ్ తీసుకున్న వాళ్ళందరూ కూడా డబ్బులు కట్టేటటువంటి బ్యాంకులో ఎప్పుడు కూడా ప్రతి మనిషి పేరు మీద అకౌంట్ ఉంది అంటే
అది అన్నిటికీ కూడా లింక్ అయిపోద్ది. ఆవిడ వర్తించదంటున్నాం కానీ గబుక్కుని రేపు పొద్దున్న మీకు ఏదైనా స్కీమ్కి ఈ బ్యాంకులో డిఫాల్టర్ అని పెడితే మీకు ఎక్కువ లోన్ కావాలంటే డ్వాక్రాలో కూడా రాకపోవచ్చు. మీరు ఆ స్కీమ్లో మీరు డిఫాల్టర్ అయ్యి ఉన్నారు, మీరు కట్టలేదు, 1000 కానీ 2000 కానీ పెండింగ్ పెట్టిపోయి ఉంది అని అంటే మీకు మళ్ళీ ఆ స్కీమ్ కూడా మళ్ళీ మీకు వర్తిస్తుంది. కాబట్టి మీరు ప్రతిదీ కూడా ఇన్ టైంలో కాకపోయినా ఇన్ టైంలో కడితే మీకు ఎక్కువ వస్తుంది. ఇందాక లీడ్ బ్యాంక్ మేనేజర్ గారు చెప్పారు, నిజంగా 5 లక్షలు 10 లక్షలు మీరు తీసుకోవాలనుకున్నప్పుడు 15,000 స్కీము, 25,000 స్కీము, 50,000 స్కీము డెడికేటెడ్ గా మీకు చేస్తే తర్వాత మీరు ఇవన్నీ కూడా ఏదైతే ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఉందో మీరు సబ్మిట్ చేస్తే వాళ్ళు కూడా రికమెండ్ చేయడానికి తేలిగ్గా ఉంటుంది. మీరు పెద్ద బిజినెస్ పెట్టుకోవడానికి కూడా ఉపయోగపడదు. అది రేపొద్దున 4 అవ్వచ్చు, 5 అవ్వచ్చు. ఒకవేళ 5 550తో మీరు బిజినెస్ చేసుకున్నారు, రేపొద్దున 5 5 లక్షలతో చేయాలనుకున్నప్పుడు మీరు చక్కగా వెళ్ళి ఒకరు పెట్టుకున్న 5 మీద వస్తుంది. కాబట్టి మీరు దాన్ని కూడా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరూ కూడా బాధ్యతాయుతంగా మనం కట్టేస్తే మీకు ప్రతి దానికి కూడా బెనిఫిట్ జరుగుతుంది. అలాగే ఎవరైతే ఉన్నారో రాని వాళ్ళకు కూడా మీ పక్కన చేసే వాళ్ళకు కూడా మీరంతా విన్నారు కాబట్టి వాళ్ళకు కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పండి ఏ విధంగా ఉంటుంది అనేది. మీకు క్రెడిట్ కార్డు తెలియని వాళ్ళకి ముందే మెప్మా వాళ్ళ దగ్గరికి వచ్చి మీరు అది ఎలా ఉపయోగించాలనేది కూడా మీరు అందరూ కూడా, ఇంకా డ్వాక్రా గ్రూప్ సభ్యులు కొంతమందికి తెలుస్తుంది. డెఫినెట్ గా క్రెడిట్ కార్డు వల్ల ఎంత ఉపయోగం ఉంది లీడ్ బ్యాంక్ మేనేజర్ గారు చెప్పారు కాబట్టి దాన్ని కూడా ఉపయోగించుకోవడానికి ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అనేది కూడా మీరు అందరూ కూడా అవగాహన చేసుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఎవరి కాలం మీద వాళ్ళు నిలబడటానికి. ఇందులో మహిళలు ఎక్కువ ఉన్నారు, మహిళలందరూ కూడా డెఫినెట్ గా రీబ్యాంక్ కట్టేస్తారు. మగవాళ్ళని నమ్మటానికి ఇది వీళ్ళు దేనిగా ఉపయోగిస్తారు ఈ డబ్బుల్ని. వీళ్ళు కడతానికి వచ్చేసరికి మళ్ళీ అప్పులు తేవడానికి వెళ్తారు వీళ్ళు. కరెక్టేనా? కాబట్టి మీరు బాధ్యతాయుతంగా మీరు ఎందుకనంటే ఫ్యామిలీని నిలబెట్టవలసిన వాళ్ళు మీరు కాబట్టి మీరు రేపు పొద్దున ఎందుకంటే డ్వాక్రా వాళ్ళకి లోన్లు ఎక్స్ట్రా వస్తాయి, మీకు వేరే లోన్లు రావు. ముందు జెంట్స్ మీరు ఇందులో డిఫాల్టర్ అయితే మీకు రేపు పొద్దున ఇతరత్ర లోన్ రాదు. మీరు సక్రమంగా కట్టి మీరు ఇంకా మీకు వేరే రకంగా కూడా లోన్ ఇవ్వరు. మీరు ముద్రా లోన్ ఎడిషనల్ గా తీసుకోవాలి అంటే ఈ స్కీమ్ లో పెర్ఫెక్ట్ గా మీరు ఇదైతేనే మీకు స్కీమ్ లో వస్తుంది. మీరు దాన్ని అంతా కూడా మీరు ఆలోచించుకుని ఎవరైతే మీరు ఇచ్చేసుకోవాలనుకుంటే రేపు పొద్దున వ్యాపారం చేసుకున్నారు 15,000 కదా మనం కట్టకపోతే ఏమవుతుంది మీరు దీనికి పెడితే రేపు పొద్దున అన్నింటికి కూడా డిఫాల్ట్ అవుతారు. కాబట్టి మీరు బాధ్యతాయుతంగా కట్టేదైతేనే ఆ లోన్ ఉపయోగించుకోండి. మనకి ఎందుకులే మనకి 15,000 ఉపయోగపడతాం మనం చేయలేమని మళ్ళీ మీరు తీసుకున్నాక మాకు ఉపయోగపడతలే అని మీరు దాన్ని కడతాం మానేస్తే మీరు ఇప్పుడు 95% సక్సెస్ రేట్ ఉందనంటే ఆ 5% మిగతా వాళ్ళు నాకు తెలిసి తీస్తే దాంట్లో 90% జెంట్సే ఉంటుంటారు. మీరందరూ కూడా ఉపయోగించుకోండి. ఈ స్కీమ్ అనేది మరి ప్రధానమంత్రి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అందరికీ ఉపయోగపడేటట్టుగా ప్రతి స్ట్రీట్ వెంటర్ కూడా ఎవరు కూడా ఇబ్బందులు పడకూడదు. ఎన్ని ప్రభుత్వం స్కీమ్లు ఇస్తున్నప్పటికీ కూడా మీకు ఇంకా ఏదో కావాలనిపిస్తుంది. కాబట్టి మీరు ప్రతిదీ కూడా మీ అందరూ కూడా మీరు నిలబడాలనే ఉద్దేశంతో మరి ఏదైతే కడితే మీకు పడేది 3% వడ్డీ అంటే 33 పైసలు. 33 పైసలు వడ్డీ కింద ఏం కాదు. మీరు 5 రూపాయలు ఎస్టీడీలు తీసుకునేటప్పుడు 30 పైసలు వడ్డీ అంటే ఏ విధంగా ఉంటుందని మీరు చూసుకోండి. అంటే వడ్డీ లేనట్టు లెక్కే. దాన్ని బాగా ఉపయోగించుకుని మీరందరూ కూడా మీ స్వశక్తితో మీరందరూ కూడా నిలబడాలనేది స్కీమ్ తెచ్చారు. దీన్ని అందరూ కూడా 100కి ఆయన 90% కాదు, ఏలూరు నియోజకవర్గంలో 100% కట్టారు. 100% కూడా అందరూ పని చేసుకుంటున్నారు అనేది. మీరు ఏమి చేస్తున్నారు అనేది అనవసరం, దాని మీద వచ్చిందా లేదా అనేది కాదు. మీరు పెర్ఫెక్ట్ గా ఆ డబ్బుల్ని ఇప్పుడు ఇది చేసుకుంటే ఇంకో వ్యాపారం కూడా చేసుకుంటుంటారు. కాబట్టి ఆ స్కీమ్ కట్టే దగ్గర మటుకు ఇన్ టైంలో కట్టండి. లేదంటే కొద్దిగా లేట్ అయినా ఇబ్బంది ఏం లేదు. కాబట్టి మీరు కడితేనే మరి మీకు 4% రిటర్న్ వస్తుంది. మీకు 33 పైసలు పడాలి అని అంటే లేకపోతే ఏమవుతుంది, అది దగ్గర 60 పైసలు వడ్డీ పడుతుంది. 4+11 పడుతుంది, మరి రూపాయి పడిపోతుంది. కాబట్టి మీరు దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు సక్రమంగా ఇన్ టైం లోపు కడటానికి ప్రతి ఒక్కరు కూడా మీరు పని చేయాలని చెప్పి మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా తెలుసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి చాలా మంది డబ్బుల అవసరంలో చాలా మంది ఉన్నట్టున్నారు. దీపావళి వస్తుంది, దసరా వస్తుంది అనే ఉద్దేశంతో మీరందరూ కూడా చెప్పు. వయసు మరి 60 ఏళ్ళు దాటితే లేదనుకుంటున్నారు. దీంట్లో ఉందండి. ఓకే, మంచి పాయింట్ అడిగా. లేదంట ఏజ్ లిమిట్ లేదంట. ఓకే, థ్యాంక్ యూ. కూడా సంతోషంగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకోండి.
మీ అందరి ఆధారాభిమానాలతో సన్ సిటీ ఫేజ్ 1 మరియు ఫేజ్ 2 దిగ్విజయంగా పూర్తి చేసుకుని రెట్టింపు ఉత్సాహంతో సన్ సిటీ ఫేజ్ 3 ను సగర్వంగా మీకు పరిచయం చేస్తున్నాము. సన్ సిటీ ఫేజ్ 3 నందు సౌకర్యాలు సదుపాయాలు అంతకుమించి ఉంటాయి. డిటిసిపి మరియు రెరా అప్రూవల్ లేఅవుట్, 100% వాస్తు, వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాల్, సెంటర్ డివైడింగ్ లైటింగ్ మరియు గ్రీనరీ, చిల్డ్రన్ పార్క్, బ్లాక్ టాప్ రోడ్స్, ప్రతి ఫ్లాట్ కు కుళాయి కనెక్షన్, వాటర్ ట్యాంక్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, 3 ఫేజ్ కరెంట్, సీసీటీవీ పర్యవేక్షణ, బ్యాంక్ లోన్ సదుపాయం ఇంకా మరెన్నో సదుపాయాలతో మీకు స్వాగతం పలుకుతోంది. విచ్చేయండి సన్ సిటీ ఫేజ్ 3, కొత్తూరు జూట్ మిల్ ఎదురుగా 19వ డివిజన్, ఏలూరు. మీ ఆకుల శ్రీనివాస్. ఫోన్ 9848233117 మరియు 9848155544.